ఈ వ్లాగ్ మొత్తం జూ గురించి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది అల్కోర్లో ఉండే జూ. ఖతార్లో చాలా జూస్ ఉన్నాయి, అందులో ఒక్కొక్క జూ ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది కదా. మనం ఇప్పుడు వెళ్ళబోయేది అల్కోర్లో ఉండే జూ. మనం ఫ్యామిలీతో ఉండేది వచ్చి దోహా టు అల్కోర్ అనేది 51 కిలోమీటర్స్ అలా ఉంటుంది. పోవడానికి ఒక 1 అవర్ అలా పడుతుంది. సో నేను, మా హస్బెండ్, మా ఫ్రెండ్ ఒక ఆమె ఉందన్నమాట ఖతార్లో. ఆ అమ్మాయి ముకుంద్, మేము నలుగురం కలిసి ట్రావెల్ చేస్తున్నాము. ఆ అమ్మాయికి ముకుంద్ అంటే చాలా ఇష్టము, అందుకే ముకుంద్ కల్లా డ్రెస్సే ఆ అమ్మాయి కూడా వేసుకొని వచ్చింది, అడిగి మరీ వేసుకొని వచ్చింది. అక్కడ మీరు చూసారా, వాళ్ళ డాడీ స్పెట్స్ పెట్టుకున్నాడు, అందులో ఆ అమ్మాయి స్పెట్స్ పెట్టుకుంది. నాకు కూడా స్పెట్స్ పెట్టని చెప్పి స్పెట్స్ బాక్స్ తనకి ఇస్తున్నాడు. తనే పెట్టాలంట స్పెట్స్ కూడా, నేను పెడుతుంటే ఆహా అని చెప్పి తనకిచ్చాడు. తంది కూడా మన ఇండియాలో గోవా తంది. ఫుల్ సౌండ్తో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. ఆ స్పెట్స్ తనకి లూజ్ అయిపోయినాయి, జారిపోవడం తను పైకెత్తాడు. ముకుంద్కి ఇష్టమైన పాటలు పెడితే ఇలా డ్యాన్స్ వేస్తాడనమాట. మధ్యలో కారు కొంచెం జలకిచ్చింది, వెంటనే హ్యాండిల్ పట్టుకున్నారు. ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నామంటే ముకుంద్ అస్సలు ఏడిపించాడు, తనకి ట్రావెలింగ్ అంటే భలే ఇష్టము. మన జోలికి అస్సలు రాడు, తను ఎంజాయ్ చేస్తాడు. దారిలో అన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి. మామూలుగా ఖతార్ అంటే మనకేం గుర్తొస్తుంది, ఎడారే కదా. కొన్ని ప్లేసుల్లో ఇట్లా కనిపిస్తుందా, ఎడారి ఉంటుంది, ఇట్లా చెట్లు ఉంటాయి అన్నమాట. ఫుల్గా గ్రీన్గా ఉంటుంది అని చెప్పను, కానీ అక్కడక్కడ మాత్రం ఖచ్చితంగా చెట్లు ఉంటాయి. మామూలుగా ఇక్కడ ఫార్మ్స్ ఎక్కువ ఉంటాయి, ఫుల్గా చెట్లు వేసేస్తుంటారు ఆ ఫార్మ్స్లో. మీరు ఇక్కడ గమనించవచ్చు, మామూలుగా హైవే పక్కన మనం చెట్లు ఎలా వేసుకుంటామో అట్లాగే సేమ్ ఇక్కడ కూడా అంతేను, ఫుల్గా చెట్లు వేసి ఉంటారు. కానీ అక్కడక్కడ కొంచెం డెవలప్ చేయకుండా వదిలేస్తుంటారు అనమాట. అంటే ఊరి చివర్లో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అట్లా అనమాట. వీళ్ళు చెట్లు ఇక్కడ మంచిగా వేస్తారు, కానీ ఇక్కడ వాతావరణం ఇష్యూ కదా, అంటే ఎండలు ఎక్కువ కదా, అవి కొంచెం బతకడానికి కొంచెం కష్టము. 24 అవర్స్ మనం వాటర్ వాటికి ఇస్తానే ఉండాలి. ఇక్కడ ఎప్పుడు క్లైమేట్ చేంజ్ అవుద్దో మనకు అర్థం కాదు. 1 వీక్ ఇలా ఉంటుంది, 1 వీక్ అలా ఉంటుంది, కానీ మోస్ట్లీ మనకి ఎండలే ఎక్కువ ఇక్కడ. మీకు దూరంగా కనిపిస్తుందా, అదొచ్చి పాండాస్ హౌస్ అంటారు ఇక్కడ. అందులో 2 పాండాస్ ఉన్నాయి. ఇంకా మనం దగ్గరకు వెళ్తాము, ఆ కట్టడం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట, ఆ షేపు. ఆ 2 పాండాస్ని చైనా ఖతార్కి గిఫ్ట్ ఇచ్చింది. చూసారా, ఓన్లీ ఆ 2 పాండాస్కి ఎంత పెద్ద ఇల్లు. దాన్ని కూడా ఒకరోజు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. మొత్తానికి మనం అల్కోర్ జూకి దగ్గరలో ఉన్నాము. ఇది జూ అండ్ పార్క్ అన్నమాట. పార్క్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం గ్రీనరీగా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా వైట్గా గొడుగులు మాదిరి ఉన్నాయి కదా, అదేను మన పార్కింగ్ ఏరియా. అక్కడే మనం ఇప్పుడు పార్క్ చేసుకోవాలి. చూడాలి పార్క్ ఎలా ఉందో, అంటే ఫుల్గా ఉన్నారో లేకపోతే తక్కువ ఉన్నారో జనాలు. అయినా ఈరోజు ఫ్రైడే కదా, ఖచ్చితంగా జనాలు ఉంటారు. మనము త్వరగా బయలుదేరాము, ఎందుకంటే జనాభా ఫుల్ అయిపోతారు. ఆఫ్టర్ 5 ఎక్కువ అయిపోతారు. సో అందుకే మేము లంచ్ చేసేసి బయలుదేరేసేసాము. అందులో మళ్ళీ 1 గంట ప్రయాణం కదా, ఇక్కడంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వడానికి ఈవినింగ్ అయిపోతుంది, ఈవినింగ్ అని నైట్ అలా అయిపోతుంది. సో అందుకే మేము ఫాస్ట్గా వచ్చేసేసాము. మొత్తానికి పార్కింగ్ ఏరియాకి మనం చేరుకున్నాము. ఇంకా కార్ని పార్క్ చేస్తే ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు. బాగానే ఉన్నట్టున్నారు జనాభా, ఫుల్గా కార్లు ఉన్నాయి ఇక్కడ. కొంతమంది మార్నింగే వచ్చినట్టున్నారు, విత్ ఫుడ్తో వచ్చేస్తారు. మార్నింగ్ టు ఈవినింగ్ దాకా పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేసి టైం స్పెండ్ చేసి రిటర్న్ అవుతారనమాట. ఫుడ్ ఇక్కడ లోపలికి అలో ఉంది, మనం ఫుడ్ అయినా తెచ్చుకోవచ్చు, లేదంటే మనం ఆర్డర్ పెట్టుకున్న పార్క్ లోపలికి ఫుడ్ వస్తుంది. ఇదంతా పార్క్ ఎంట్రన్స్. ఇక్కడ చెట్లు భలే కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా. ఇక్కడ పాపం భలే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు, భలే గ్రీన్గా ఉంది. ఇక్కడ ఫ్రంట్ 2 యానిమల్స్ ఉన్నాయి చూడండి, అదొచ్చి అరేబియా ఒరాక్స్ అనమాట. ఖతార్ నేషనల్ యానిమల్ ఇది. జంతువులు టోటల్గా వరల్డ్లో 1200 మాత్రమే ఉన్నాయి. ఇవి ఎక్కువగా కనిపించేది వచ్చి సౌదీ అరేబియా, ఒమాన్, సిరియా ఈ దేశాల్లో కొంచెం కనిపిస్తాయి అన్నమాట. ఇవి ఎండని భలే తట్టుకుంటాయి. ఇది ఫ్రంట్ అంతా అయిపోయినాక ఇంకా అల్కోర్ పార్క్ అని రాస్తున్నారు చూడండి. ఒక పక్క ఇంగ్లీష్లో, ఒక పక్క అరబిక్లో రాస్తున్నారు. ప్రతి దగ్గర ఇక్కడ ఇంగ్లీషు అండ్ అరబిక్ 2 ఉంటాయి. లోపలికి పోవాలంటే మనం ఎంట్రన్స్ ఫీజు కట్టాలి, 15 రియాల్స్ అనమాట ఒక మనిషికి.
బిలో 5 ఇయర్స్ వాళ్ళకి ఏం టికెట్ ఉండదు, వాళ్ళకి ఫ్రీయేను. అక్కడ స్కాన్ కార్డ్ ఉంది కదా, దాన్ని స్కాన్ చేసి వాళ్ళ వెబ్సైట్ ఒకటి వస్తుంది, దాంట్లో మనీ పే చేసేస్తే సరిపోద్ది. ఆ పే చేసిన రిసిప్ట్ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదా వాళ్ళకి చూపించాలి. ఇక్కడ చూస్తున్నారా ఒక బండి, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఆ బండిలో తీసుకోబోయి మొత్తం చూపిస్తారు. ఇది చాలా పెద్ద పార్క్, ఇది చిన్న పార్క్ ఏం కాదు, చాలా నడవాలి లోపల. ఒక సైడ్ అంతా పార్క్ ఉంటుంది, ఒక సైడ్ అంతా జూ ఉంటుంది, ఒక సైడ్ అంతా పిల్లల కోసం ఆడుకునేవి ఉంటాయి. అట్లా చాలా పెద్దది ఇది. ఇక్కడ చూసారా ముకుందు సెక్యూరిటీ గార్డ్కి బాల్ వేసి ఆడమని చెప్తున్నాడు. ఇంకా ఆయనకి తప్పలేదు, ఇంకా ముకుందుతో ఆడడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటారు, మంచిగా మనతో బాగానే కలుస్తారు. ముఖ్యంగా ఈ సెక్యూరిటీ గార్డ్స్ అంటారు కదా, వాళ్ళు మంచిగా కలిసిపోతారు. ఇంకా మనీ కట్టేసేసి ఉదయ్ వచ్చి వాళ్ళకి చూపిస్తున్నాడు, ఇదిగో నేను మనీ పే చేశానని. వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసి ఆ టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో కూడా చెక్ చేసుకుంటారు. వాళ్ళు వెంటనే అలా పంపించేశారు. టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ అయినాకే మనం ఎంటర్ చేస్తారు పార్క్లోకి. ఇక్కడ చూసారా మొత్తం రౌండ్గా ఉంది, మొత్తం గ్లాసేను, లోపలంతా గ్లాసేను. లోపల మళ్ళీ ఫౌంటైన్ కూడా ఉంది, కానీ ఇక్కడ వాటర్ పెట్టినట్లేదు. మామూలుగా అయితే చలికాలంలో వింటర్ సీజన్లో మంచిగా వాటరు అవన్నీ పెడతారు, మంచిగా లైట్స్ కూడా పెడతారు. మేబీ ఇది ఎండాకాలం అని చెప్పేసి వాళ్ళన్నీ ఆపేసినట్టున్నారు. చూసారా మొత్తం గ్లాసేను. ఆ ఫౌంటైన్ కానీ స్టార్ట్ చేస్తే ఫౌంటైన్ కింద వాటరు మంచిగా మధ్య మధ్యలో లైట్స్ అలా పెడతారు. అక్కడ కూర్చొని కొంచెం మైండ్ ఫ్రెష్గా చూడొచ్చు. ఇప్పుడు మనం జూ సైడ్ వెళ్దాము. అంతా అక్కడంతా ఇన్స్ట్రక్షన్స్ పెట్టున్నారనమాట, ఇటు సైడ్కి వెళ్ళాలి ఇటు సైడ్కి వెళ్ళాలి. ఆ బోర్డు నేను మీకు క్లిప్లో యాడ్ చేయలేదు, ఈసారి యాడ్ చేస్తాను. ఎటు చూసినా పచ్చగా ఉంది, అంటే ఇప్పుడు మనం ఖతార్లో ఉన్నట్టు ఫీలింగే లేదు, ఏదో మన ఇండియాకి అట్లా ఏదో ఒక దగ్గరకు వచ్చినట్టు ఫీలింగ్ ఉంది. ఇది చూసారా వేప చెట్టు, ఖతార్లో ఎక్కడ పట్టినా వేప చెట్లు ఉంటాయి, కానీ ఇలా పండిపోయి కాయలు ఇలా అయిపోయి నేను చూడలేదు. ఇదే నేను ఫస్ట్ టైం ఇక్కడ చూసింది. మన ఊర్లో అయితే బేసికల్గా మా ఊర్లో అయితే ఇంటింటికి వేప చెట్టు ఉంటుంది. ముకుందు చూడడం ఇదే ఫస్ట్ టైం కదా, ఆ కాయలు తనకు కొంచెం స్పెషల్గా అనిపించినట్టున్నాయి, అందుకే ఆ కాయల్ని తీసుకున్నాడు. బుడబుడ చిట్టిగా నడుచుకుంటా పరిగిస్తూ ఉన్నాడు. ఏ పార్క్ వచ్చినా ముకుంద్ చాలా హ్యాపీగా ఉంటాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు, అస్సలు మమ్మల్ని ఇబ్బందే పెట్టాడు. మనకై మనం తీసుకొని వచ్చి వాడికి ఫుడ్ పెడితే తప్ప తను అసలు అడగడు, అస్సలు ఇబ్బందే పెట్టాడు ముకుందు. తన పాటికి తను ఆడుకుంటా ఏమన్నా చూపిస్తున్నా మంచిగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం జీబ్రాల దగ్గరికి వచ్చాము. ఎన్ని జీబ్రాస్ ఉన్నాయో నేను మీకు చూపిస్తాను, ఆగండి. నేనైతే జీబ్రాని ఇంత దగ్గరగా అసలు ఎప్పుడూ చూడలేదు. చూసారా ఆ సారలన్నీ బ్లాక్గా ఎలా ఉన్నాయో, అసలుకి ఫుల్ పెయింటింగ్ వేసినట్టుంది. ఈ ఎండకి ఆ చర్మం మెరుస్తుందన్నమాట. నేనైతే ఇంత దగ్గరగా జీబ్రా చూడడం ఇదే ఫస్ట్ టైము. ఫుల్ మనుషులు ఉన్నారు అక్కడ, అందుకే మేము కొద్దిగా ఇట్లా సైడ్కి వచ్చాము. నేను ఫుల్ మీకు చూపిస్తాను, ఆగండి. జీబ్రా వాటర్ తాగుతుంది అక్కడ. చాలానే ఉన్నట్టున్నాయి జీబ్రాలు, కొన్ని అయితే లోపల ఉన్నాయి, ఈ 4 వచ్చి బయట ఉన్నాయన్నమాట. ఎండకని తగ్గితే ఏమన్నా బయటకు వస్తాయేమో. అక్కడ వెనక రూమ్స్ లాగా చూసారు కదా, వాటిల్లో ఇవన్నీ ఉంటాయి. ఇది జీబ్రా రూమ్ అనుకుంటాను. జీబ్రాని దగ్గరగా ఇప్పుడు దాకా నేను చూడలేదు, దగ్గరగా చూస్తే భలే ఉంది. ముఖ్యంగా దాని జుట్టు భలే ఉంది, పైన కోసులుగా ఉంది. ఆ జీబ్రాకు విసుగుపుట్టినట్టుంది, అది వెళ్ళిపోయింది. ఇది ఇంకో జీబ్రా సైలెంట్గా ప్రశాంతంగా నిలబడింది. ఏంటి మనుషులు నన్ను చూడడానికి ఇంతమంది వచ్చారు ఈరోజు అని. ఇది చూసారా, ఇది నీటి ఏనుగు. ఎంత పెద్దదో మీకు వీడియో క్లిప్లో అర్థం కావట్లేదు, ఒరిజినల్గా చూస్తే ఎంత పెద్దదో. దీని లోపలికి వెళ్తే ఇప్పుడు చిన్న పక్షులు, పాములు అవన్నీ ఈ రూమ్స్లో పెట్టున్నారు. ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము. ఆల్రెడీ ముకుందు ఉదయ్ వెళ్ళిపోయి ఉన్నారు. చూసారా, నాకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయినారు వాళ్ళిద్దరూ. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రౌండ్గా ఉంటుంది అన్నమాట ఇది మొత్తము. దీనికి మొత్తం 4 దారులు ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళేది ఒక దారి. సెకండ్, థర్డ్, ఫోర్త్ వేస్ నేను మళ్ళీ చూపిస్తాను. లోపలికి వచ్చేసాము. ఫస్ట్ వచ్చి ఇది ఉంది, దీని నేమ్ వచ్చి కామన్ మర్మోసెట్. ఇది కోతి జాతికి చెందింది. ఇందులో 2 మర్మోసెట్స్ ఉన్నట్టున్నాయి.
వీటి ఫుడ్ వచ్చి స్పైడర్స్, అంటే చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న వెజిటేబుల్స్ అలా తినద్దంట ఇది. దీని ఇల్లు సూపర్గా ఉంది కదా, మొత్తం గ్లాస్. నెక్స్ట్ వచ్చి ఇది సెకండ్ గేటు. దీని లోపల నుంచి వెళ్తే ఇందాక నేను చూపించాను కదా నీటి ఏనుగు, అవన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇది బెంగాల్ క్యాట్ అంట. ఇది పిల్లి జాతికి సంబంధించింది. ఇక్కడ చూసారా, ఒక పిల్లి బయట ఉంది, లోపల ఇంకో పిల్లి ఉంది. ఇది 2 చిన్న చిన్న పిల్లల్ని కన్నట్టుంది, లోపల పెట్టుకోంది ఆ పిల్లల్ని. మనం ఇంత దూరం వచ్చాం కదా వాటిని చూడడానికి, అందుకే అది షో ఆఫ్ ఇవ్వడానికి బయటకు వచ్చినట్టుంది. మీకు కనిపిస్తుందా, లోపల చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, వాళ్ళ అమ్మతో అనుకుంటా ఉండేది. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. వీటికి భలే కోపము, మనం ఏమన్నా చేసినా అవి రక్కేస్తాయి. ఇక్కడ చూసారా, పాము పెద్ద కొండ చిలువ అసలు ఎంత మూల నతుక్కొని ఉంది. దాని తల చూసారా ఎంత చిన్నగా, అది నిద్రస్తున్నట్టుంది. ఇది ఎప్పుడు నిద్రపోతానే ఉంటుంది, చిన్న తలకాయి. ఇది చూసారా, భలే ఉంది కదా, చక అని భలే తిరుగుతూ ఉంది. అందరికీ ఫొటోస్కి మంచిగా పోజ్ ఇస్తుంది అనమాట. దీని పార్ట్నర్ ఏదో చెట్టు పైన కూర్చోంది. దీని పేరు వచ్చేసేసి రెడ్ హ్యాండెడ్ టెమరిన్. ఇది కూడా కోతి జాతికి సంబంధించింది, అందుకే అది బాగా పైకి కిందకి భలే తిరుగుతూ ఉంది. ఇవి ఎక్కువగా అమెజాన్ రివర్ అక్కడ ఉంటాయి. పాపం దానికి కాళ్ళు నొప్పులు పుట్టినట్టున్నాయి. మన కోసం ఇప్పుడు దాకా షో ఆఫ్ ఇచ్చేసేసి ఇంకా చెట్టు ఎక్కేసేసింది. అయినా ఇవి బాగున్నాయి కదా ముద్దుగా. మనం వాటిని చూస్తుంటే వింతగా, అవి మా సాయి చూస్తూ ఉన్నాయి వింతగా. ఇంకా చాలే అని చెప్పి చెట్టు ఎక్కేసేసింది. దీని పేరేమో కానీ సేమ్ కొండముచ్చు మాదిరే ఉంది. మనం తిరుమల అట్లా వెళ్తే చిన్న చిన్న కొండముచ్చులు ఉంటాయి చూడు, పాపం ఏదో పోట్లాడుకున్నట్టున్నాయి. ఆ చెట్టు మీద ఒకటి, ఈ చెట్టు మీద ఒకటి ఉంది. ఇక్కడ మీరు గమనించారా, అక్కడ గ్లాస్ మీద ఒక ట్రాస్ ఉంది. అదేంటంటే మీరు అద్దాలని దబదబా అని కొట్టొద్దు, మీరు కొట్టొద్దు, మీ పిల్లల చేత కొట్టేయొద్దు. ఒకవేళ కొడుతున్నా మీరు తీయండి అని అర్థము. ఇది చూసారా, భలే తింటుంది, చిన్నగా భలే తినేస్తుంది అనమాట. ఇది కూడా గొడవలు పడినట్టుంది. ఆ చెట్టు మీద ఒకటి, ఈ చెట్టు మీద ఒకటి ఉంది. నేను ఫస్ట్ ఇందులో చూడంగానే ఇంక ఏం లేదు ఖాళీగా ఉందనుకున్నాను. అక్కడ చూసారా, నల్లగా పెద్ద కొండ చిలువ ఇది. ఈ కొండ చిలువలన్నీ నిద్రపోతానే ఉన్నట్టున్నాయి. వీటికి బాగా ఫుడ్ దొరకద్దు కాబట్టి ఇక్కడ ఫుల్గా తిని ఏదో ఒక మూల చూసుకొని నిద్రపోతుంది. అదేమో ఎల్లో కలర్ కొండ చిలువ, ఇదేమో బ్లాక్ కలర్ కొండ చిలువ. అక్కడ తలకాయ చూసారా ఎంత చిన్నది. వీటికి తలకాయలు భలే చిన్నవి, శరీరం ఏమో పెద్దవి, మంచిగా స్లీప్ వేస్తుంది ఇది. ఇక్కడ 2 పావురాలు చూసారా, గుసగుసలాడుకుంటున్నాయి. నేను ఇందాక చెప్పాను కదా 2-3 ఎంట్రన్స్లు ఉంటాయని చెప్పి. దీని మధ్యలో వచ్చి ఒరాక్స్ని పెట్టున్నారు, అదే కతార్ నేషనల్ యానిమల్ని పెట్టున్నారు. పైన చూసారా ఏం లేదు, ఆకాశం కనిపిస్తుంది. సో ఇదంతా ఒక గృహలా ఉంది మొత్తము ఓవరాల్గా. దూరం నుంచి ఓవరాల్గా లుక్ ఇది. 3 ఎంట్రన్స్లు తెరుచున్నారు. ఒక ఎంట్రన్స్ ఎందుకో క్లోజ్ చేసినారు, మేబీ ఇది వింటర్ సీజన్ కాదు కదా. ఒక ఎంట్రన్స్లో బయటకు రాగానే చూసారా మన జింక, నేను వీడియో తీస్తున్నా అని చెప్పి అది సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. సర్లేని ఇటు సైడ్కి వచ్చాము, ఎన్నో జింకలు ఉన్నాయి ఇక్కడ. అక్కడ చూసారా చిన్న జింక ఉంది, భలే తిరుగుతుంది అది అటు ఇటు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనం ఫీడ్ చేయకూడదు, మనం బయట నుంచి తెచ్చింది కానీ ఇక్కడ కొనింది కానీ ఏది మనం పెట్టకూడదు. ఏ జంతువుకి ఏ పక్షికి మన సైడ్ నుంచి ఫుడ్ అనేది అలో లేదు ఇక్కడ. ఈ జూ పార్క్ అనేది చాలా పెద్దది కదా. నేను ఇంతటితో వీడియో ఎండ్ చేస్తూ ఉన్నాను. ఇది పార్ట్ 1 అని చెప్పి పెడతాను. పార్ట్ 2 ఇంకా ఉంది, ఖచ్చితంగా చూడండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. బాయ్.